కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అంతా రాక్షస ఆనందం పడుతున్నారు. అధికారులని నీచంగా చూస్తున్నారు. అధికారులు పోనీ రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వీళ్ళనే కాదు, పోలీసులను కూడా రక్షణగా వీళ్ళకి రక్షణగా ఉంటున్న పోలీసులను కూడా నీచంగా చూస్తున్నారు. మనం చూసాము, ఇంతకుముందే మాట్లాడుకున్నాము, పత్తిపాటి పుల్లారావు భార్య వెంకయ్యమ్మ ఎలాగ పోలీసులు ఆమెకి బర్త్డేకి పోలీసులు ఎలా సన్మానాల కేక్ తీసుకొచ్చి కట్ చేయించారో చూసాము. ఇప్పుడు మళ్ళీ మా అనంతపురం మా మా తాడిపత్రిలో మా జేసీ అస్మిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఒక సిఐ లక్ష్మీకాంత్ రెడ్డితో క్షమాపణలు చెప్పించుకున్నారు. అంటే వీళ్ళు అధికార మదంతో ఎలా కొట్టుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాము. పోలీసుల మనోభావాలు దెబ్బతీస్తూ ఒక సిఐతో అది క్షమాపణలు చెప్పించుకుంటూ వీడియో తీసి మరి వాళ్ళ అకౌంట్లోనే పెట్టుకుంటున్నారు. వాళ్ళ అంటేనే మనం అర్థం చేసుకోగలము. వాళ్ళ అఫీషియల్ అకౌంట్లోనే పెట్టుకుంటున్నారు. అంటే టీడీపీ వాళ్ళు దీని ఏదో మా ఎమ్మెల్యే గొప్ప అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పోలీసుల మర్యాద, పోలీసులు ఆయన అసలు మరి ఎందుకు క్షమాపణ చెప్పారో ఆయన కూడా వివరించుకుంటే బాగుంటుంది. ఒక ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పడం ఏంటి? ఒక పోలీసులు ఇప్పుడు దేనికి అంటే వీళ్ళకి దేనికైనా ఇంకా భయపడతారు. పోలీసులకి ఇంకా ప్రజలకి ఎక్కడ రక్షణగా ఉంటారని ఇప్పుడు ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. పోలీసులు కొమ్ము కాస్తున్నారు అని ఆల్రెడీ ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడ చూసినా పోలీసులు బానిసలుగా బతుకుతున్నారు కూటమి ప్రభుత్వానికి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? చూశారుగా ఈయన ఎలా అసలు ఎందుకు ఇలా మొన్నటి వరకు చూసాము. మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఎలా చేసి ప్రభాకర్ రెడ్డి తిట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి ఆయనతో అది ఇసుక దందాలు, ఈయన ధర్నా చేయడం, ఇసుక దందాలను అక్కడ వాళ్ళే దోచుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళని కంట్రోల్ చేసే దమ్ము వీళ్ళకి లేకుండా కార్యకర్తలను కంట్రోల్ చేసుకోవాలి. కానీ పోలీసులతో ఇప్పుడు సిఐతో ఆయన కంట్రోల్ చేయలేదంటే ఆయన మీద క్షమాపణ చెప్పించుకోవడము ఇది ఎంతవరకు కరెక్ట్? నెటిజన్లు అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఇంత రౌడీజం మరీ ఫ్యాక్షనిజం మరీ స్టార్ట్ చేస్తున్నారు అనంతపూర్లో. ఇంతవరకు ఫ్యాక్షనిజం అనేది 5 ఏళ్ళు లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూసినా ఫ్యాక్షనిజం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంది. ఇంతకుముందు చూస్తే కడపలో కూడా అలాగే. కడప అంటేనే అసలు ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేది తెలుసు మనకి. ఇప్పుడు కడప ఎప్పుడు చంద్రబాబు నాయుడు, నారాలు, పవన్ కళ్యాణ్ అయితే కడప రౌడీలు అనేవాడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రౌడీజం లేదో. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక టీడీపీ ఎమ్మెల్యే పెద్ద రౌడీజం చేసి చూస్తాం. కడప ఎమ్మెల్యే ఆమె మాధవిరెడ్డి, ఆమె భర్త వాళ్ళంతా ఎంత పెద్ద రౌడీజం చేస్తున్నారంటే కడపలో అధికార మదంతో మరి వాళ్ళు గెలిచింది మేము ఈవీఎంలతో గెలిచాం, ప్రజల మద్దతుతో కాదనేది తెలుసుకుంటే బాగుంటుంది. దాంతో మేము అధికారంలో ఉన్నామని రెచ్చిపోయి రౌడీజం చేస్తున్నారు కడపలో అనేది. ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి ఆ ఫ్యాక్షనిజమే లేకోకుండా పోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ అక్కడ ఫ్యాక్షనిజం చేస్తూ మళ్ళీ స్టార్ట్ చేస్తూ రౌడీజం చేస్తూ ఉంది. ఈ 5 ఏళ్ళు మరి ఇలాగే నడుస్తాయేమో. అధికారులని మరి ఇలాగే వేధిస్తూ, అంటే ప్రజలకి మేలు చేయాల్సింది పోయి ఇలా అధికారులను వేధిస్తూ మరి ఇంత ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. మరి తెలుసుకుంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ.